వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. సార్ ఈరోజు కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. త్వరలో రిలీజ్ కూడా ఉంది. సో ట్రైలర్ రెస్పాన్స్ ఏంటి, ఎలా ఉంది సార్? ట్రైలర్ చాలా బాగుంది. అంటే పాన్ ఇండియా లెవెల్ సినిమా, అది పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాడు ఆయన. అలా పాన్ ఇండియా మార్కెట్ని కనెక్ట్ చేసుకోగలిగిన కంటెంట్ ఉంది, దానిలో కంటెంట్ ఉంది. విజువల్గా చాలా గ్రాండియర్గా ఉంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు మనం అంటే విజువల్గా చాలా బాగుండటం వలన ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నటువంటి సినిమాలు చాలా చూస్తున్నాం. మిరాయి లాంటివి. అంటే కంటెంట్కు సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పటికీ విజువల్ గ్రాండియర్తో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి సినిమాలు చూసాం. అయితే కాంతారాకు వచ్చేసరికి రిషబ్ శెట్టి ఆయన స్వతహాగా నృత్య కళాకారుడు అవటం వలన ఆయన ఈ ఫోక్ ఎలిమెంట్ని సినిమాతో బాగా బ్లెండ్ చేస్తాడు. అది మనం దానిలోనే చూసాం, కాంతారాలోనే చూసాం. ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. ప్రీక్వెల్కి వెళ్ళటం అంటే ఎవరైతే వీళ్ళ జీవితాలని గందరగోళంలోకి నెట్టాలని అనుకున్నారో వాళ్ళ పూర్వీకుల కథ ఇది. అంటే ఆ రోజుల్లో వాళ్ళ చేతుల్లో మొత్తం రాజ్యం ఉన్నప్పుడు వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ పట్ల వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి, దీని మీద నడుస్తుంది కథ. అంటే మనం ఇంతకుముందు చూసినటువంటి సినిమాలో నడిచిన కాన్ఫ్లిక్టే ఇంకొక ఏరియాలో నడుస్తుంది. అందుకని ఇంట్రెస్టింగ్గా ఉంది అది. దీనిలోనే ఒక లవ్ స్టోరీ ఇవన్నీ పెట్టాడు. అంటే మనం దాదాపు పాతాళ భైరవ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం ఇది. అంటే రాజకుమారికి తోటరాముడికి మధ్యలో ఒక ప్రేమ అనేది, అలాంటి ఎలిమెంట్ ఉంది దీనిలో కూడా. ఇవన్నీ కలిపి ఒక అంటే విజువల్ ఫీస్ట్ని అందించబోతున్నాడు ఆయన. దాంతో కొంత ఈ ఫోక్ ఎలిమెంట్లు ఇవన్నీ కలవటం వలన జనాలు విపరీతంగా కనెక్ట్ అవుతారు. దానికి సినిమాకి జనాలను ఎలా కనెక్ట్ చేసుకోవాలో తనకి బాగా తెలుసు. స్టేజ్ పెర్ఫార్మర్ కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఉంది ఆయనకి. స్టేజ్ పెర్ఫార్మర్కి ఆడియన్స్ని లైవ్లో కనెక్ట్ చేసుకోవటం బాగా తెలుసు. ఆ విద్యను ఆయన సినిమాకి అడాప్ట్ చేశాడు. అడాప్ట్ చేయటం వలన మనకు కాంతారా అనేది అంత ప్రభావవంతంగా కనిపిస్తోంది. దానికి టెక్నాలజీ కూడా యాడ్ అవ్వటం, గత సినిమా కంటే కూడా దీనిలో ఇంకా కేర్ తీసుకున్నాడు ఆయన. ఎందుకు కేర్ తీసుకున్నాడంటే మార్కెట్ విస్తరించింది, కొత్త ఏరియా ఓపెన్ అయింది కాబట్టి దాన్ని గౌరవించాలి, ఆ ఆడియన్స్ని కూడా మెప్పించాలి అనే ఉద్దేశంతో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టుగా కూడా మనకి ట్రైలర్లో అర్థమైంది. సో ఇది పాన్ ఇండియా మార్కెట్లో ఒక కొత్త ఇది క్రియేట్ చేయబోతున్నాడు ఆయన, కొత్త చరిత్ర క్రియేట్ చేయబోతున్నాడు. దీని తర్వాత మళ్ళీ ఈ కాంతారా యూనివర్స్ కొనసాగుతుంది ఎలాగూ. మరి ప్రీక్వెల్కి వెళ్ళాడు, ఇంకా వెనక్కి వెళ్తాడా లేకపోతే ముందుకు వస్తాడా? ముందుకు రావటం అంటే ఒక టెక్నికల్ పొలిటికల్ ప్రాబ్లం ఉంది ఆయనకి ముందుకు రావటానికి. అందుకని సీక్వెల్కి వెళ్ళలేదు ఆయన, ప్రీక్వెల్కి వెళ్ళాడు వ్యూహాత్మకంగానే. అంటే రాచరికం నుంచి ప్రజాస్వామ్య యుగంలోకి వచ్చి ప్రజాస్వామ్య యుగం నుంచి కార్పొరేట్ యుగంలోకి వెళ్ళాలి. అది ఈ కార్పొరేట్ యుగంలోకి వెళ్ళటానికి పొలిటికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఆగాడు ఆయన. మరి అడుగు ముందుకు వేస్తాడా లేకపోతే ఇంకా వెనక్కాడతాడో చూడాలి. ఇదైతే జనాల్ని కనెక్ట్ చేసుకునే సినిమాగానే కనిపిస్తోంది. ఎటువంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్? అంటే ఇప్పుడు ఒక విచిత్రమైన ఆ రోజునే ఆ విమర్శ వచ్చింది. కాంతారా పార్ట్ 1 అంటున్నాం మనం ఇప్పుడు. ఇంతకు ముందు వచ్చినటువంటి కాంతారాలో ఎవరైతే ఈ రాజుల వారసుడు ఉంటాడో ఆయన ఇదంతా మా రాజ్యమే, మేము కోల్పోయాం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ఇవన్నీ మేము కోల్పోయాం అంటే, సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలామంది భూములు కోల్పోయారు, ఇలాంటివి జరిగినాయి కదా. అలా రాచరికాలు రద్దయిపోయినాయి. ఈ రాచరికాల రద్దు ఇవన్నీ జరిగి మేము మా రాజ్యాలు వదిలేసుకోవాల్సి వచ్చింది అని బాధపడుతూ తిరిగి ఈ రాజ్యాన్ని మా హస్తగతం చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక విలన్ని క్రియేట్ చేసి అతనితో ఘర్షణ పడతారు వీళ్ళందరూ, ఈ ట్రైబ్స్ అందరూ. ఈ ఘర్షణ పడే క్రమంలో వాళ్ళకి ప్రభుత్వం రక్షణగా నిలబడుతోంది అనేది కంక్లూడ్ చేస్తాడు ఆ సినిమాలో. ఇప్పుడు మోడర్న్ ఎరాలో ప్రభుత్వాలు కార్పొరేటైజ్ అయిపోయి ప్రభుత్వాలు కార్పొరేట్లకు అడవులను అప్పజెప్పేస్తున్నటువంటి ఒక సందర్భం నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఈ పాత జమీందారులు కార్పొరేట్లుగా మారిపోయి వచ్చేస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా నడుపుతాడు, అది నడిపితే మళ్ళీ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయని ఆగాడు ఆయన. అందుకని ప్రజెంట్ సొసైటీ మీద ఒక క్రిటికల్గా వెళ్ళటం కన్నా కూడా వెనక్కి వెళ్ళి కథ చెప్పడం బాగుంటుంది అనుకుని వెనక్కి వెళ్ళాడు.
ఓకే ఓకే సీక్వెల్కి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ ప్రీక్వెల్కి వెళ్ళటానికి రీజన్ అది. ఓకే.